ఈ మధ్యకాలంలో మనం చాలాసార్లు చూసే ఉంటాం, వింటూ ఉంటాం. ఎక్కువగా వినిపించే కేసులు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేశారు అని, నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మాట తప్పారు అని, రకరకాలుగా నన్ను తను ఉపయోగించుకున్నది ఏవో ఒకటి. సో అట్లా ఒక వ్యక్తి మీదనే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులందరి మీద కూడా కేసులు పెడుతూ ఉంటారు. దాని మీద పోలీసులు ఫాస్ట్గా రియాక్ట్ అవుతూ ఉంటారు, కేసులు పెడుతూ ఉంటారు. అయితే ఈ క్రమంలో కొన్ని నిజం ఉండొచ్చు, కొన్ని అబద్ధాలు ఉండొచ్చు. నాకు చాలాసార్లు అనిపించేది ఏంటంటే, నా వ్యక్తిగత అభిప్రాయం, కొన్నిట్లో నిజం ఉన్నా కూడా అంటే అంత అమాయకంగా ఏమీ ఉండరు. ఇద్దరు మేజర్లు అయినప్పుడు ఏదైనా నిర్ణయం కలిసే తీసుకుంటారు కదా, ఒకరినే బాధ్యుని చేసేస్తారా? అసలు నమ్మించి మోసం చేయడం అనేది ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఫస్ట్ మాట ఇచ్చేటప్పుడే మోసం కనిపిస్తూ ఉంటుందా? వాళ్ళకి నేరపూరిత మైండ్ సెట్ ఉంటుందా? ఇవన్నీ మనకు అర్థం కాదు. అయితే ఈ క్రమంలో పోలీసులు అయితే క్రిమినల్ కేసులు పెడుతూ ఉంటారు, జైళ్ళకు పంపుతూ ఉంటారు. ఇటువంటి కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులోకి వెళ్ళే కంటే ముందు విషయం ఏంటి? హైదరాబాద్ కర్మాన్ ఘట్కు చెందినటువంటి రాజాపురం జీవన్ రెడ్డి అనే వ్యక్తి తన తల్లిదండ్రుల సమ్మతితోనే నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించారని, అనంతరం మాట తప్పాడు అని చెప్పి కరకల్ల పద్మిని రెడ్డి అనే అమ్మాయి కేసు పెట్టారు. కేసు పెడితే ఆయన మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద క్రిమినల్ కేసులు పెట్టారు. 2019లో క్రిమినల్ కేసులు పెట్టారు. అయితే ఈ కేసులను సవాల్ చేసుకుంటూ జీవన్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ను విచారించుకుంటూ వచ్చినటువంటి తెలంగాణ హైకోర్టు ఆయన వేసిన పిటిషన్ని అలో చేసుకుంటూ తన మీద పెట్టినటువంటి క్రిమినల్ కేసును కొట్టివేసుకుంటూ తీర్పులో కొన్ని కీలకమైన అంశాలు పొందుపరిచారు. ఏమని? పెళ్ళి చేసుకుంటాను అని చెప్పి మాటిచ్చి మాట తప్పడం, చేసుకోకపోవడం అనేది క్రిమినల్ యాక్టివిటీ కిందకి ఎందుకు వస్తుంది? అది ఒక మోసం కిందకు వస్తుంది. వారికి మోసాన్ని మనం క్రిమినల్ యాక్టివిటీగా ఎలా చూడగలుగుతాం? చూడలేం. కాబట్టి ఆయన మీద పెట్టినటువంటి కేసు అనేది కొట్టేస్తూ ఉన్నాం. ఒకవేళ పెళ్లి చేసుకుంటాను అని మాట ఇచ్చేటప్పుడే ఆ వ్యక్తి నేరపూరిత ఆలోచనతోనే, నేరపూరితంగానే ఆ మాట ఇచ్చారు అని చెప్పి మీ దగ్గర ఏవైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలను కనుక ప్రొడ్యూస్ చేస్తే మేము అది నేరం కిందనే పరిగణిస్తాం. పెళ్ళి చేసుకుంటాను అని మాట ఇచ్చేటప్పుడు నేరపూరిత మనస్తత్వం లేకుండానే తరువాతి కాలంలో ఏదో ఒక కారణం చేతైనా ఆయన వెనక్కి వెళ్ళి ఉండొచ్చు. సో మాట ఇచ్చేశారు కదా అని చెప్పి నష్టమో కష్టమో నెట్టుకొని ముందుకు వెళ్ళలేరు కదా. సో ఆయన నేరపూరితమైన ఆలోచనతోనే మీకు మాట ఇచ్చారు అని చెప్పి ఆధారాలు ఉన్నాయా? లేవు కదా. అండ్ మాట ఇచ్చి తప్పితే మోసం అవుతుంది, కానీ క్రిమినల్ యాక్టివిటీ ఎట్లా అవుతుంది? కాబట్టి తన మీద పెట్టిన క్రిమినల్ కేసులు కొట్టేస్తూ ఉన్నాం. అలా మాటిచ్చి చేసుకోకపోవడం మోసం అవుతుంది, కానీ నేరం కాదు అని చెప్పి తెలంగాణ హైకోర్టు అయితే ఒక సంచలనమైనటువంటి తీర్పును వెలువరించింది.